మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గాని గవర్నర్ గాని కేసీఆర్ 14 సంవత్సరాల పాటు చేపట్టిన మహా ఉద్యమాన్ని ప్రసంగంలో ప్రస్తావించకపోవడం సరైంది కాదన్నారు. వైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంశంపై దక్షిణ తెలంగాణ ఆందోళనలో ఉన్న అంశాన్ని కూడా ప్రసంగంలో చేర్చాల్సిందని మధుసూదనాచారి సూచించారు. ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినటువంటి మాటల్లాగున్నాయి. గవర్నర్ గారు ఈ ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చబోతుంది, ఎటువంటి వినూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ ప్రస్తావన వారి ప్రసంగంలో వచ్చిన సందర్భంగా తెలంగాణ సమాజం మొత్తం, భారతదేశం మొత్తం కూడా 14 సంవత్సరాల కాలం కేసీఆర్ గారి నాయకత్వాన ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం జరిగి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ ప్రస్తావనే తీయలేదు అనంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ఉద్యమం పట్ల ఎటువంటి వాస్తవాల వక్రీకరణ జరిగిందో ఆ ప్రసంగ పాఠం చదివినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు టేక్ ఓవర్ చేస్తున్నటువంటి సందర్భంగా దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి ఆ అంశాన్ని గవర్నర్ గారు ప్రస్తావించలేదు అనంటే ఆ విషయాన్ని వాళ్ళు ఎంత తేలిగ్గా తీసుకున్నారో కూడా ఆ ప్రసంగం చదివినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాబట్టి బహుశా ఆ బాధ్యత మాకు అప్పగించినట్టు కనబడతా ఉన్నది.